కొమరవెల్లి ఆలయంలో రెండో వారం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మల్లన్న బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో వారాన్ని లష్కర్ వారంగా పిలుస్తారు. లష్కర్ వారం పురస్కరించుకొని ఆలయంలోని మాడవీధులు మొత్తం మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. లష్కర్ వారానికి ఒక్క సికింద్రాబాద్ నుంచే కాకుండా అటు వరంగల్ నుంచి, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి మొక్కులు చెల్లించుకుంటారు. లష్కర్ వారంలో భక్తులు కొమరవెల్లి మల్లికార్జున స్వామికి పసుపు బండారి, బెల్లం, బోనంతో ఇలా స్వామికి మొక్కులు అప్పజెప్పుకుంటారు. మొదటి వారం పెద్దపట్నం అగ్నిగుండాలకు రాని భక్తులు కూడా ఇలా రెండో వారం లష్కర్ వారానికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని మొక్కులు అప్పజెప్పుకుంటారు. లష్కర్ వారం కావడంతో ముందు రోజు రాత్రి వరకే భక్తులు ఆలయానికి చేరుకుని అద్దె గదులు తీసుకుని నిద్ర చేస్తారు. అదేవిధంగా కొందరు భక్తులు రాత్రి సమయంలోనే స్వామివారికి బోనాలు చేసి బండారు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. చాలా మంది బంధువులు, కుటుంబీకులతో కలిసి వచ్చి స్వామివారికి మొక్కులు అప్పజెప్పుకుని 2 రోజులు కొమరవెల్లి క్షేత్రంలోనే ఉంటారు. ఆలయంలో భక్తుల కోసం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ద్వారం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా పలు స్థానాల్లో స్వాగత దోరణాలు ఏర్పాటు చేశారు. స్వామి కోనేరు వద్ద కూడా ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. స్వామి కోనేరు, కళ్యాణ మండపం, రథం వద్ద కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులు చాలా మంది కూడా వారి కుటుంబంతో కలిసి సింగిరేగి చెట్టు వద్ద పట్నాలు వేసుకుని పరవశంతో స్వామికి మొక్కులు అప్పచెప్పుకుని పట్నాలు తొక్కుతారు. ఇలా స్వామికి లష్కర్ వారం కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అటు ఆలయంలో కూడా రాత్రి వేళ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ధర్మ దర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం ఎట్లా మొక్కులు ఎట్లా తెచ్చుకుంటారు స్వామి? మంచిగా చేసుకుంటారు. అంటే ఎట్లా మొక్కుకుంటారు? అంటే కొన్ని ఉంటాయి అమ్మ, ఇప్పుడు నార్మల్ గా బండారు తీసుకొచ్చి మొక్కుకొని ఒక రోజు ఉంటారా, 2 రోజులు ఉంటారా? ఎంతమంది కుటుంబం మొత్తం వస్తారా? 3 రోజులు ఉంటాము. మేము ఫస్ట్ వారమే వస్తాం. ఫస్ట్ వారం వస్తాం. అన్ని దొక్కుతాం. మంగళవారం నాడు పోతాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మా కొమరవెల్లికి సంవత్సరానికి? మాకు ఇప్పటికీ ఇంటి మేము 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. మాకు ఇంటి దేవుడు ఇదేళ్ళకే ఫస్ట్ వారం రాలేదు. మా పిల్ల ఎగ్జామ్ ఉందని రాలేదు. ఇప్పుడు వస్తాం మేము. వచ్చినాం. ఇది ఫస్ట్ టైం మాకు. కానీ 40 సంవత్సరాల నుంచి మేము ఫస్ట్ వారమే వస్తాం. మాకైతే మమ్మల్ని మంచిగా ఉంటాం మేము. అట్లా మా ఎంత ఇదైనా కానీ మేము ఈ దేవుని అయితే మేము ఇడవం, మర్మం. మా ఎంబడి మాకు ఇంత డక్క కూడా తలగదు మాకు. అట్లా చూస్తాడు, మాకు కాపాడుకుంటూ వస్తాడు అనే వస్తాం. ఏం చేస్తారు ఇప్పుడు పండుగ రోజు? అంటే మీరు ఇక్కడికి వచ్చి ఏం మొక్కించుకుంటారు? ఏం మొక్కులు చెల్లిస్తారు దేవునికి? మేము ఆ బోనమే పెడతాం సార్. ఎప్పుడు బోనం ఎట్లా చేస్తామంటే పరమాన్నము, బెల్లము, పసుపు, అదేంటి ఇంకా పెరుగు, పులుసు గిట ఓడి బియ్యం పోస్తాం. రేపు ఓడి బియ్యం గిట పోసి బోనం గిట చేస్తాం. పటాలకు వస్తాం. అగ్గి గుండాలు దొక్కుతాం, సదర్ పటం దొక్కుతాం, పెద్ద పటం దొక్కలే. కానీ ప్రతిసారి మేము అగ్గి గుండాలు దొక్కుతాం. ఈసారి పని ఉందని మేము సెకండ్ వారం వచ్చాడు. పోచమ్మ దేవుడు వస్తాడు. అట్లా జాతర ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వారమే వస్తాం. కానీ సార్ నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల పోస్ట్పోన్ అయింది. అది సెకండ్ వారం వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు టెంపుల్ కి వచ్చి? ఎంజాయ్మెంట్ ఉంటుంది, బాగుంటది. నమ్ముతావు మల్లన్న స్వామిని? చాలా నమ్ముతాం. అటు స్వామివారి దర్శనం కూడా తొందరగా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇలా కొమరవెల్లి మల్లన్న ఆలయం రెండో వారం లష్కర్ వారం జోరుగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కొమరెల్లి పట్నం మొత్తం కిటకిటలాడింది. అయితే చాలా మంది భక్తులు కూడా దూర ప్రదేశాల నుంచి రావడంతో వారికి ఆలయ అధికారుల నుంచి ప్రభుత్వ పరంగా వసతి గృహాలు ఉంటే ఇంకా బాగుండేవి అని అభిప్రాయపడుతున్నారు. 7 వారాలు కావడంతో భక్తులు ఎక్కువ మంది వచ్చేసరికి కొమరవెల్లిలో అద్దె గదులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలా భక్తులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. అటు అద్దె గదులు కాకుండా ఆలయం సంబంధించిన వసతి గృహాలు ఇంకా ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది ఉండేది కాదని చెబుతున్నారు. బల్కంపేటకే వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. మాకు మంచిగానే అనిపిస్తుంది అందరికి. మేము శనివారం వస్తాము, సోమవారం పోతాం, కొండపోషమ్మకు పోతాం. ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చినాక పట్టాలు వేయించుకుంటాము, బోనాలు చేస్తాము, పాలు పట్టిస్తాము, ఇంకా ఏంది పసుపు సమర్పించుకుంటాము, బట్టలు, బండారు, కళ్యాణము,
అన్ని చేపిస్తాం. ఎన్ని సంవత్సరాలు 40 years నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తారు, మా అక్కల అలా తీసుకొస్తారు మమ్మల్ని. 40 years కు ఎక్కువనే అయింది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు అంటే టెంపుల్ ఎలాంటి అంత బాగానే ఉంది కానీ రూమ్లకే కొంచెం ఇబ్బంది అవుతుంది. రూమ్లు ఇవ్వాలి, వివిఐపీలకు ఇస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు. ఎప్పుడు వచ్చేటోళ్ళము అప్పుడు 200-300 వందల నుంచి వచ్చినాము, ఇప్పుడు 1000 కాడికి వచ్చింది. ఇక రాలేని పరిస్థితి అవుతుంది, పిల్లలతో కొట్లాడి మరీ వస్తున్నాము. అది కుమరేని మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ. ఒక సంవత్సరం వచ్చి మొక్కులు చెల్లించుకుంటే ఆయన నమ్మినందుకు ఎట్లా అనిపిస్తుంది? నమ్మినందుకు దేవుడిని నమ్మితే ఏం చెడిపోం బిడ్డ, అంతకంత పైకి వస్తాం. అన్నీ అనుకున్నవి జరుగుతున్నాయి. మాకు మనమడు లేకుండా ఇక మనమడు పుట్టిండు, అన్ని విధాలు హ్యాపీగా ఉన్నాం దేవుని దయతో. అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా కొమరవెల్లి మల్లికార్జున రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే జాతరకు మరింత మంది భక్తులు వచ్చేవారని అభిప్రాయపడుతున్నారు. సొంత వాహనాలు, సొంత కిరాయిలు తీసుకొని రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇలా కాకుండా ప్రభుత్వమే రైల్వే లైన్ను ప్రారంభిస్తే పక్క రాష్ట్రాల నుంచి తక్కువ లోపే తమ కుటుంబాన్ని తీసుకుని కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతరకు వచ్చేవాళ్ళమని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మాకు కొంచెం న్యాయం జరిపియాలి. మీరు అడుగుతున్నారు కదా, మీరు మీడియేటర్ మాకు వాళ్ళకు మీరు చెప్పాలి. రూములు జర ఎక్కువ పెట్టియాలి. ఇంకా మేము ఇక సట్టి కూడా వాడతాము. సట్టి అంటే 13వ తారీఖు డిసెంబర్ 13 నుంచి ఇప్పటిదాకా మాంసం కానీ ఏది తినము. ఇక్కడికి వచ్చినాక మొక్కులు చెల్లించుకొని తర్వాత కొండపోషమ్మ దగ్గర పోయి అక్కడ ఇక మనకు దోసింది తినాలి, ఇంటికి పోవాలి. మేము వచ్చేది బల్కంపేట అన్న గౌడ్స్. మేము ఒక 100 మంది దాకా వస్తాం ఫ్యామిలీ. అంటే నిన్న మొన్న కాదు, ఒక 30 years నుండి 40 years నుండి మాకు అలా రావడం ఈ యాత్రకి. ఎట్లా అనిపిస్తుంది? చెప్పుకొని పోతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నార్మల్గా ఇప్పుడైతే కొందరు టెంపుల్ లోనికి టైం కేటాయిస్తలేరు. రోజంతా వాళ్ళ పెద్దలు పోతారు అనే సిచ్యువేషన్ నమ్ముతారు కదా. ఇది మాకు గెట్ టుగెదర్ ఆపర్చునిటీ లెక్క, అందరం కలవడానికి. దావత్ల కంటే ఇది మెయిన్ టైం స్పెండ్ చేయడానికి. ఒక 4 రోజులు కంటిన్యూగా తిట్టుకుని కొట్టుకుని అన్ని మంచిగా కలిసి ఉంటాం. ఏమున్నా లొల్లులు అన్నీ ఇలా ప్రశాంతంగా ఉంటాయి. ఒక జాయింట్, ఎప్పటికి జాయింటే. మెయిన్ పిల్లర్స్ వీళ్ళు.